అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శ్రీ ధన్వంతరి సహస్రాయ పీఠం వారి ఆయుర్వేదిక్ డాక్టర్ రవివర్మ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ చాలా మంది డాక్టర్ల వద్దకు తిరిగినా నయం కాని జబ్బులకు ఆయుర్వేదిక్ మందులతో మేము నయం చేస్తామని రవివర్మ అన్నారు. ఆయుర్వేదిక్ వైద్యానికి విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుందని ఆయన అన్నారు. ధన్వంతరి సహస్రాయ పీఠం రాజమండ్రి 200 నుంచి మన వైద్యం. సో ఇక్కడ నుంచి చాలా మంది వస్తున్నారు అన్నమాట. రాజమండ్రి వస్తున్నారు ఈ ప్రాంతం వాళ్ళు చాలా మంది, ఈ లోపల నుంచి ఇంట్లో నుంచి రావడానికి. కానీ ఇక్కడ మాకు నాయుడు గారు ఊరే, ఈ డాక్టర్ గారు డాక్టర్ గారు ఈయన ఈ ఊరే ఇంది. సో ఈయన అందుబాటులో ఉంటారని ఇక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేశామన్నమాట. శనివారం ఉంటారు, మేము నెలకు ఒకసారి వస్తాను అన్నమాట. ఒక రోజు లంబసింగిలో కూడా ఒక ఆశ్రమం పెడుతున్నాం. అది ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ మొదలవుతుంది అనమాట. అక్కడ కూడా మనం పెద్ద సెంటర్ ఓపెన్ చేస్తాం ఈ ట్రైబల్ అందరి కోసం, ఒక సర్వీస్ యాక్టివిటీ. అంటే ఈరోజు ఏంటంటే అందరికీ వైద్యం కోసం అప్పులు పాలైపోతున్నారు. ఇక్కడ ఏ టెస్టులు లేకుండా, డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా, మందులు కూడా నామినల్ అది కూడా పూర్ పీపుల్ అయితే ఫ్రీగా ఇచ్చేలాగ ఇక్కడ భోజనం పెట్టి, టిఫిన్ పెట్టి, వసతి ఏర్పాటు చేసి మందులు ఇచ్చేది మనం ప్రతి చోట అదే చేస్తున్నాం. అటు సారిపల్లి, విజయనగరం జిల్లా సారిపల్లిలో ఉంది, అదే రాజమండ్రిలో ఉంది. వీళ్ళందరూ ఏంటంటే అటుగాని ఇటుగాని రావాల్సి వస్తున్నమాట. ఈ ప్రాంతం ఎక్కువ మంది వస్తున్నారు, అందుకని ఇక్కడ మేము పెట్టడం జరుగుతున్నాం. ధన్వంతరి సహస్రాయ పీఠం రాజమండ్రి 200 నుంచి మన వైద్యం.